మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లూరు డైకాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు ఎండి తౌఫిక్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనవని, ఉందాతనానికి పెట్టింది పేరన్నారు. దశాబ్దాలుగా ఎన్నో రాజకీయ కుటుంబాలు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నాయని, అందులో నల్లపరెడ్డి కుటుంబం ఒకటన్నారు. అలాంటి నల్లపరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రోహిత్ రెడ్డి, తౌఫిక్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి సతీష్ బాబు, కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు జడ్డా సాయి కుమార్, విద్యార్థి విభాగం నాయకులు చంద్ర, లోకేష్, నయన్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి గురించి. ఇది దాడి అనడం కంటే కూడా అధికార పార్టీ ప్రేరేపించి చేపించినటువంటి హత్యాయత్నంగా మనందరం కూడా ఈరోజు భావించాల్సిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా విభిన్నంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నల్లపరెడ్డి కుటుంబం అనేది అందులో ఎక్కువ భాగం రాజకీయాలు చేసిన కుటుంబంగా మనం భావించాలి. నల్లపరెడ్డి శ్రీనివాసులు గారు కావచ్చు, ఆయన తర్వాత ఆయన తనయుడు మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉంటూ వివాదాలకి దూరంగా ఉండే వ్యక్తులు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ పేరు మోసిన కుటుంబాలు రాజకీయాలు చేస్తా ఉన్నాయి. అందులో ఒకటి నల్లపరెడ్డి కుటుంబం. 3 రోజుల కిందట అధికార పార్టీ రౌడీ మూకలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఎంతో పాశవికంగా, అమానుషంగా దాడి చేశారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు వారి ఇంట్లో లేరు. వారు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరుల దగ్గర చూసే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా హత్యకు గురయ్యేవారేమో. ఈ అనుమానాలు ప్రతి ఒక్కరికి కూడా తలెత్తున్నాయి. ఆ సమయంలో 85 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధురాలు ప్రసన్నకుమార్ రెడ్డి గారి తల్లి గారు ఆ ఇంట్లో ఉన్నారు. ఆవిడ ఉన్నప్పటికీ కూడా ఈ రౌడీ మూకలు ఎక్కడా కూడా జాలి దయ లేకుండా ఆవిడ్ని కూడా బయటికి తీసుకొచ్చి ఆ గదిని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఎంత అమానవీయం అంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పగలగొట్టి బూట్కాలతో తొక్కి వాటిలన్నిటి కూడా విసిరేసిన పరిస్థితి. భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా రాజకీయాల్లో ఒక విమర్శ చేస్తే దానికి సమాధానం ప్రతి విమర్శ. వారి మనోభావాలు దెబ్బతింటే అందుకు న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. కానీ ఈరోజు వాటిలన్నిటికీ భిన్నంగా అధికార పార్టీ ఈరోజు భౌతిక దాడులకి దిగుతా ఉంది. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భౌతిక దాడులు సమాధానం కాదు. ఒక విమర్శకి ప్రతి విమర్శ అనేదే సమాధానం. లేదంటే వారు ఇంకా బాధపడితే అందుకు న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని వారు ఆశ్రయించవచ్చు. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజున బారా షాహిద్ దర్గాలో ఎంతో పవిత్రమైనటువంటి రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. అదేవిధంగా షాడో సీఎం అయినటువంటి నారా లోకేష్ గారు నెల్లూరు నగరంలో పర్యటిస్తా ఉన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు జరిగే చోట ఒక రౌడీ మూక సుమారు 100-200 మంది వచ్చి ఒక ఇంటి పైన దాడి చేశారంటే, ఒక మాజీ మంత్రి ఇంటి పైన దాడి చేశారంటే, ఇది కేవలం మనందరం కూడా భావించాల్సిన పరిస్థితి ఏదన్నా ఉంది అంటే అది కేవలం నారా లోకేష్ గారు, షాడో సీఎం గారు ప్రేరేపించి చేపించినటువంటి హత్యాయత్నంగా మనందరం కూడా ఈరోజు భావించాల్సిన పరిస్థితి. మేమందరం కొత్త తరంగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులం. మా అందరికి కూడా మీరు అందరూ సీనియర్స్ గా ఉండి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలి.
మా అందరికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూసుకొని మేమందరం కూడా హుందా రాజకీయాలకు అలవాటు పడాలి, హుందా రాజకీయాలు చేయాలి. కానీ ఈరోజు మీ భౌతిక దాడులు, ఈ విధ్వంస కాండ, దీనివల్ల మాలాంటి యువకులందరూ కూడా ఈరోజు మేము ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి. మా అందరికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ ఏం వెళ్తుంది అంటే, కేవలం డబ్బుంటేనే రాజకీయాలు చేయగలం, కేవలం డబ్బుతోనే అధికారం చెలాయించగలం అనే ఒక నెగటివ్ భావన మా అందరిలో కూడా వెళ్ళే ప్రమాదం ఎంతైనా ఉంది. పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద, వారి అనుచరుల మీద అక్రమ కేసులు కావచ్చు, వెంటనే పిటి వారెంట్లు పెట్టడం కావచ్చు, అదేవిధంగా కస్టడీ పిటిషన్లు కావచ్చు, వీటిలన్నిటి మీద పెట్టే శ్రద్ధలో 10% శాంతి భద్రతల మీద పెట్టి ఉంటే ఆ రోజు ఈ దాడి జరిగేదే కాదు. ఎంత దారుణం అంటే, ఈ రౌడీ మూక చాలా ప్లాన్డ్ గా CCTV ఫుటేజ్ యొక్క DVR ని దొంగిలించుకుపోయారు. అంటే ఎక్కడో కూడా వీళ్ళ ఆనవాళ్ళు తెలియకూడదని చెప్పేసి. అదృష్టవశాత్తు ఒక మహిళ, ఎదురున్న అపార్ట్మెంట్ లో ఒక మహిళ తానిచ్చే వీడియోనే ఈరోజు అందరికీ ఆధారంగా మనం చూసుకోవచ్చు. ఆ వీడియోలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే, వారందరూ కూడా పోలీసులను సైతం లెక్క చేయకుండా వారిని సైతం తోసి ఈ దాడిని చేశారు. ఈరోజు మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము చెప్పేది ఒకటే, మీ యొక్క ఈ నీచమైన రాజకీయాల్లోకి దయచేసి యువతని, విద్యార్థుల్ని లాగొద్దు. ఎందుకంటే ఆ వీడియో మీరు చూసినట్టయితే అందులో ఎక్కువ శాతం 20 నుంచి 25 సంవత్సరాలు లోపుండే యువకులు, విద్యార్థులు, ఇలాంటి వాళ్ళే మీకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. దయచేసి మీ నీచ రాజకీయాల్లోకి విద్యార్థుల్ని దయచేసి లాగొద్దు. వాళ్ళ భవిష్యత్తుని మీరు దయచేసి చిన్నాభిన్నం చేయొద్దు. ఈరోజు ఈ దాడుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, వాళ్ళని భయపడుతున్నాం అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీ అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్ఫూర్తి కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు ఇచ్చే స్ఫూర్తి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరూ ఇచ్చే స్ఫూర్తి కావచ్చు, మేము ఎక్కడా కూడా భయపడం. మీరు ఎన్ని దాడులు చేసినా మేము ఖచ్చితంగా గాంధీ మార్గంలో వాటిలన్నిటికి కూడా సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వాళ్ళని ఎక్కువగా ప్రేరేపించి దాడికి ప్రోత్సహించారు. దీంట్లో ప్రసన్న గారి కుటుంబానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఎప్పుడు తోడుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దీంట్లో విద్యార్థుల్ని, యువకుల్ని ఇలాంటి దాడులకి ప్రోత్సహించొద్దని అధికార పార్టీకి తెలియజేస్తున్నాము. అలానే ప్రసన్నన్న గారి తల్లి అయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో 200 మంది వెళ్ళి దాడి చేయడం అనేది చాలా నీచపు రాజకీయంగా, ఇలాంటి నీచపు రాజకీయాలు ఎప్పుడు ప్రోత్సహించొద్దని అధికార పార్టీకి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రసన్నన్న గారికి విద్యార్థి విభాగంగా మేము ఎప్పుడు తోడుండి ఆయన ప్రతి మంచిలో కానీ చెడులో కానీ మద్దతు ఇస్తున్నాంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. రోజుల కిందట ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రశాంతి రెడ్డమ్మ గారు, మీకు తెలియచిన ఏంటంటే, ఇండిపెండెంట్ వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఈ రోజు మీరు శ్రీకారం చుట్టారు. మీ శ్రీకారం చుట్టడానికి వాడిన వ్యక్తులు 20 నుంచి 25 సంవత్సరాల లోపలున్న, అది విద్యార్థి వయసు కావచ్చు, యువత వయసు కావచ్చు, వాళ్ళందరితో చేత ఈ రోజు మీరు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇదే కార్యక్రమం ఈ రోజుతో ఆగుతుందని చెప్పి మీరు అనుకుంటే అది మీ భ్రమ. మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా పోదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రసన్న ఇంటి మీదకి దాడికి వచ్చారో వాళ్ళ ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారంగానే కేసులు ఖచ్చితంగా పెట్టడం జరగద్ది. ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు, ఈ రోజు మీరు అంటున్నారు మహిళల మీద విమర్శ చేశారని. మీ మీద విమర్శ చేస్తే ప్రై విమర్శ మీరు కూడా చేయండి. రాజకీయాలంటే అది సహజం. అది వదిలేసి మీరు ఈ పిల్లకాయలందరినీ వాడారు. ఈ విద్యార్థులు కావచ్చు, యువత వయసులో ఉన్న వాళ్ళకి వాడారు. వాళ్ళ తల్లిలు కూడా మహిళలే అని మాట మీరు మర్చిపోతున్నారు. రేపు 2029లో
వాళ్ళని మీరు ఎక్కడ దాచిపెట్టినా, సప్త సముద్రాలు వెనకాల దాచిపెట్టినా తీసుకొని వచ్చి వాళ్ళకి చట్టం చేతికి అప్పచెప్పడం జరగద్ది. ఆ రోజు జైలు చుట్టూ తిరిగేది వాళ్ళ తల్లిలు కూడా ఒక మహిళలే. మీరు దాడి చేయాలనుకున్నప్పుడు ప్రసన్న గారి ఇంట్లో లేని విషయం మీకు తెలిసి వాళ్ళ తల్లి గారైన ఆ అమ్మ ఇంట్లో ఉంటే 80 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ, ఆయన కూడా మహిళనే కాదమ్మా, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీరు దాడి చేయించారు. వాళ్ళు ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎటువంటి మాటలైతే వాడారో దానికి ఆయన మనసు బాధపడదా? మీకు ఒక మాట అంటేనే మీకు బాధేసిందే. 80 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ పెద్దామి, వాళ్ళ చరిత్ర మొత్తం రాజకీయాల్లో ఉండి కొన్ని వేల మందికి ఆయన ఎప్పటి నుంచో అన్నాలు పెట్టిన చెయ్యి ఆయనది. ఆయన మనసు బాధ కలిగించారే, ఆమె అయితే మహిళ కాదా? ఈ రోజు ఎవరెవరైతే కోవిడ్ నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు జిల్లా నియోజకవర్గం కావచ్చు, ఏ మహిళలైతే నోరెత్తుతున్నారో వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి, ఎవరైతే ఆ దాడికి పాల్గొన్నారో వాళ్ళ తల్లులందరూ కూడా మహిళలే. రేపటి రోజు వాళ్ళ తల్లులందరూ కానీ బాధపడాల్సిన రోజు వస్తుంది. ఏ తల్లి అయితే చరిత్రలో రాజకీయం అంటే, కుటుంబ రాజకీయం అంటే మాకు తెలిసింది ఆనంద రాజకీయం ఒకటైతే, రెండో రాజకీయం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వాళ్ళ రాజకీయం ఉంటే, ఈ రోజు వాళ్ళ తల్లినే మీరు ఇట్లా చేస్తే సామాన్యమైన జనాల పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? మీకోసం అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని వీపారు గారు మీ ఒక సీటు కోసం అని చెప్పి ఈ రోజు ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. మీకు ఎమ్మెల్యే సీట్ తెప్పించడం జరిగింది. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే, అది కానీ ఒక్క సంవత్సరం ఎమ్మెల్యే, మీకే అంతమంది అభిమానులు ఉంటే 6 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రిగా చేసిన ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? మళ్ళీ 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరగద్ది. అప్పుడు వాళ్ళ అభిమానులు మీ మీదకి వస్తే మీరేం చేస్తారమ్మా? ప్రతి ఒక్కరు మహిళలే అమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మీరు ఒకరే కాదు మహిళ. మీరు పంపించిన ప్రతి ఒక్క బిడ్డ తల్లి కూడా మహిళనే. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడ మనిషి కూడా మహిళనే. వాళ్ళ గురించి మీరు గుర్తించుకోండి. మీరు అనుకున్నట్టు ఇదే కొనసాగుతుంది అనుకోబాకండి. 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు కానీ అయిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ చుట్టినందుకు ఈ కార్యక్రమం తర్వాత ఎట్టుంటుందో కూడా మీ అందరికీ చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్త ఇన్ఛార్జీలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న విద్యార్థి విభాగ నాయకులు కావచ్చు, యువత విభాగ నాయకులు కావచ్చు, ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ మెసేజే ఈ ఒక విద్యార్థులకు కానీ ఈ ఒక యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఈ ఒక మెసేజే మీకు రేపు సమాధానం చెప్పద్ది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఇదే విద్యార్థులు మీకు ఓటు వేయాల్సి వస్తుంది. ఆ రోజు విద్యార్థులు కానీ యువత కానీ ఏం చేయగలుగుతారో ఆ రోజు మీకు చూపించడం జరగదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.